భారత్ జట్టు తమ దేశంలో పర్యటిస్తుందా లేదా అనే ప్రశ్న పాకిస్తాన్ జట్టు బోర్డును తీవ్రంగా కలవరపెడుతుంది. సుమారు 16 ఏళ్లుగా టీమిండియా జట్టు పాకిస్తాన్కు వెళ్లలేదు. ఒకవేళ భారత్ ఈసారి కూడా ఇక్కడ ఆడమని తెగేసి చెప్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పోయే ప్రమాదం ఉందని పీసీబీ భావిస్తోంది. అంతేకాకుండా గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 కోసం తమ జట్టు భారత్లో పర్యటించిందని, భారత్ కూడా తమ దేశానికి రావాలని పాక్ పట్టుబడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ గడ్డపైనే భారత్ మ్యాచ్లు నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుదలతో ఉంది. ఇటీవల పీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మొక్సిన్ నఖ్వీ దీనిపై బీసీసీఐ పెద్దల్ని ఒప్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. భారత జట్టు పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై బీసీసీఐ కార్యదర్శి జైషా నుంచి హామీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వచ్చే వారం దుబాయ్లో జరిగే ఐసీసీ సర్వసభ్య సమావేశంలో నఖ్వీ ఈ మేరకు ప్రయత్నాలు చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ క్రికెట్ జట్టు కొన్నేళ్లుగా పాకిస్తాన్లో పర్యటించడం లేదు. చివరిగా టీమిండియా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్తాన్లో పర్యటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ పాక్ గడ్డపై అడుగుపెట్టలేదు. ఆసియా కప్ వంటి టోర్నీలకు పాక్ ఆతిథ్యం ఇచ్చినా భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం వేరే వేదికల్లో జరిగేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. గతేడాది జరిగిన ఆసియా కప్ సైతం ఇదే హైబ్రిడ్ మోడల్లో జరిగింది.